జూన్ 30. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. నిర్గమకాండము 17:11. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకు శక్తులతో సంఘర్షణలో ఉన్నారు. మోషే యుద్ధభూమిని చూస్తూ కొండపై ఉన్నారు. మోషే చెయ్యి యొక్క స్థితి విజయానికి ఓటమికి మధ్య తేడాను చూపింది. పైకెత్తిన చెయ్యి అమాలేకీయులను వెనుకకు తిప్పింది. దించిన చెయ్యి ఇశ్రాయేలును వెనుకకు తిప్పింది. మోషే చెయ్యి పైకెత్తినంత కాలం అతను ప్రభు అయిన యేసును మన మధ్యవర్తిగా చిత్రీకరించాడు. మన కోసం ఆయన చేతులు సానుభూతితో, ప్రేమతో పైకెత్తబడి ఉన్నాయి. ఆయన మధ్యవర్తిత్వం ద్వారానే మనం సంపూర్ణంగా రక్షించబడ్డాం. కానీ అంతటితో ఆ సూచన ముగిసిపోతుంది. ఎందుకంటే మన మధ్యవర్తి చేయి ఎన్నడూ దించడు. ఏ అలసట ఆయనకు బయటి సహాయం అవసరమయ్యేలా చేయదు. ఆయన మన కోసం విజ్ఞాపన చేయడానికి ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. ఈ సంఘటనను మనం అన్వయించుకోగల రెండవ మార్గం ఉంది. అనగా ప్రార్థనా యోధులుగా మనకు మనమే. పైకెత్తిన చేయి ప్రపంచంలోని మిషన్ క్షేత్రాలలో ఆత్మీయ సంఘర్షణలో నిమగ్నమై ఉన్న ఆ విశ్వాసుల కోసం మనం చేసే నమ్మకమైన విజ్ఞాపనను చిత్రీకరిస్తుంది. మనం ప్రార్థనా పరిచర్యను నిర్లక్ష్యం చేసినప్పుడు శత్రువు గెలుస్తాడు. ఒక మిషనరీ మరియు అతని బృందం ప్రయాణంలో బందిపోట్లతో నిండిన ఒక ప్రాంతంలో రాత్రి గడపాల్సి వచ్చింది. వారు తమను ఆయన సంరక్షణకు అప్పగించుకొని ఆ తర్వాత నిద్రపోయారు. నెలల తర్వాత ఒక బందిపోట్ల నాయకుడు ఒక మిషన్ ఆసుపత్రికి తీసుకురాబడ్డప్పుడు అతడు ఆ మిషనరీని గుర్తించాడు. ఆ రాత్రి మేము మిమ్మల్ని ఆరుబయట దోచుకోవాలని అనుకున్నాం, కానీ మీ 27 సైనికులకు మేము భయపడ్డాం. తర్వాత ఆ మిషనరీ దీనిని తన స్వదేశ సంఘానికి ఒక వార్తా లేఖలో వివరించినప్పుడు సభ్యుల్లో ఒకరు ఇలా అన్నారు: అదే రాత్రి మాకు ఒక ప్రార్థన కూడిక జరిగింది మరియు మేము 27 హాజరై ప్రార్థనలో ఆ రాత్రంతా గడిపాం. ప్రార్థనా స్థలంలో వేడుకొనుచుండగా మన దేవుడు మనల్ని అక్కడ చూచినప్పుడు యుద్ధపు ఆటుపోట్లు మారిపోతాయి, విజయపు జ్వాల మండుతుంది, సత్యపు జెండా ఎగురుతుంది, శత్రువులు వెనుకకు జారిపోతారు, సాతాను భయపడతాడు. భయంతో కూడిన బలహీనమైన మన ఏడుపు విజయ గంభీరమైన కేకగా మారిపోతుంది. ఎక్కడైతే మేము జయించే ప్రార్థనను నేర్చుకుంటామో ప్రభు మమ్మల్ని తీసుకురమ్ము, మమ్మల్ని అక్కడకు తీసుకురమ్ము. అప్పుడు మనం ఈ సంఘటనలో మరొక అంతర్దృష్టిని చూడగలం. తరతరాలకు అమాలేకుతో తనకు యుద్ధం ఉంటుందని ప్రభు ప్రమాణం చేశాడు. అమాలేకు శరీరానికి ఒక చిత్రం. క్రైస్తవుడు శరీరానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి. ప్రార్థన క్రైస్తవుని ప్రధాన ఆయుధాలలో ఒకటి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.